తర్వాత కానూరులో జై జవాన్ స్ట్రీట్ అండి, 2 BHK ఫ్లాట్, గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి, 710 SFT, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 25 గజాలు, రిజర్వ్ ప్రైస్ 14 లక్షలు అండి. EMD లాస్ట్ డేట్ June 23 అండి. తర్వాత రామరపాడులో 2 BHK 4th ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 630 SFT, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 22 గజాలు, దీనికి లిఫ్ట్ లేదండి, రిజర్వ్ ప్రైస్ 12,77,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి June 23 అండి. తర్వాత విజయవాడ కబేలా సెంటర్ లో 2 BHK ఫ్లాట్ అండి, 3rd ఫ్లోర్ 2 BHK ఫ్లాట్ అండి, 1020 SFT, అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 23 గజాలు, రిజర్వ్ ప్రైస్ 37,70,000 అండి. EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి June 25 అండి. తర్వాత ఈ ప్రాపర్టీ చాలా 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 అంటే లాస్ట్ ప్రాపర్టీ, బట్ చాలా మంచి ప్రాపర్టీ. కానూరులో 2nd ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ 3 BHK ఫ్లాట్ అండి. కబోర్డ్స్ తప్ప ఫ్లాట్ ని అసలు ఏం పెద్ద యూజ్ చేయలేదండి, కొత్త ఫ్లాట్ లాగానే ఉంటది. ఆ కబోర్డ్స్ మాత్రమే పెండింగ్ అండి, అసలు దాంట్లో ఏం పని లేదు. 1440 SFT, అన్డివైడెడ్ షేర్స్కి 45 గజాలు, రిజర్వ్ ప్రైస్ కేవలం 36 లక్షలు అండి. కానీ పెరుగుద్ది, ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ పడే అవకాశం ఉంది ఈ ప్రాపర్టీకి. మనం 45-46 దాకా వెళ్ళినా కూడా రీజనబుల్ ప్రాపర్టీ. 50 లోపు వచ్చింది అసలు రీజనబుల్ ప్రాపర్టీని, అక్కడ 60-70 లక్షలు ఉంది అదే ప్రాపర్టీ. సో EMD లాస్ట్ డేట్ వచ్చేసరికి June 25 అండి. ఇవ్వండి విజయవాడకి సంబంధించి ప్రాపర్టీలు, చాలా ఎక్కువ ప్రాపర్టీస్ చెప్పాం, ఆల్మోస్ట్ 55-56 ప్రాపర్టీస్ చెప్పాం. దాంట్లో ఏదో ఒక 3-4 ప్రాపర్టీలు తప్ప కొంతమంది అది గమనించాలి. ఏమవుతా ఉందంటే రిజర్వ్ ప్రైస్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు, సో బ్యాంక్స్ డిసైడ్ చేసేది. ఒకవేళ నిజంగా ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉండి ఎవరు బిడ్డకి రాకపోతే నెక్స్ట్ తగ్గొచ్చు తగ్గకపోవచ్చు, అది మన చేతుల్లో లేదు. రిజర్వ్ ప్రైస్ మనం డిసైడ్ చేసేది కాదు, కొంతమంది గమనించాలి. ఇప్పుడు ఇన్ని ప్రాపర్టీల్లో ఆల్మోస్ట్ 56 ప్రాపర్టీస్ ఏమో చెప్పాను, దాంట్లో ఒక 10% ప్రాపర్టీస్ కి రిజర్వ్ ప్రైస్ కొంచెం మార్కెట్ ప్రైస్ తో సమానంగానో లేదంటే కొంచెం ఎక్కువ అలా ఉండొచ్చు. దాన్ని మనం ఏం చేయలేం, ఏది రీజనబుల్ గా ఉంటే అవి పిక్ చేయండి. సో EMD డేట్ ఏదైతే లాస్ట్ డేట్ చెప్పామో ఆ రోజు 4 o'clock లోపు 10% EMD డిపాజిట్ అండ్ KYC డీటెయిల్స్ అన్ని ఇవ్వటం అయిపోవాలండి. సో ఆక్షన్ రోజు రావద్దు, అందుకని ఆక్షన్ డేట్లు చెప్పలేదు, ఏమనుకోవద్దు. కొన్నిటికి EMD డేట్ తర్వాత రోజు 2 రోజుల్లో ఆక్షన్ ఉంటాయండి. బట్ మనకి EMD డేట్ ఏదైతే ఉంటుందో లాస్ట్, అదే మనకి దాన్ని మనం కన్సిడర్ చేయాలండి, ఎందుకంటే తర్వాత మనం మిడ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి. సో మంచి ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ పొందాలంటే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ని ఫాలో అవ్వండి. ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను అసలు చెప్పను, ఎందుకంటే నిజంగా మీకు అవసరమైనవి ఉంటే పిక్ చేయండి, లేదంటే లైట్. నెక్స్ట్ మంత్ లో మంచి ప్రాపర్టీ రావచ్చు. సో ఈ మంత్ నాట్లో చాలా మంచిగా ఉన్నాయి. సో ఒకవేళ నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం. సో ఏది మీకు రీజనబుల్ అనుకుంటే అప్పుడే కొందని, కంగారు ఏం లేదు. సో మంచి ప్రాపర్టీ అయితే పిక్ చేసుకోండి, ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి రండి క్లియర్ గా. అంటే చాలాసార్లు చెప్తున్నాను, వేరేలాగా అనుకోవద్దు, కానీ అంటే బ్యాంక్ ఆక్షన్స్ మీద అవగాహన తెచ్చుకున్నాకే ఆక్షన్ ప్రాపర్టీస్ కొనండి. అంటే అన్నిటిలోనూ అంతా బాగుండదండి, కొన్ని రిస్కులు రావచ్చు, వస్తే ఎలా ఫేస్ చేయాలనేది కూడా మనం గైడ్ చేస్తాం. సో దానికి మనం సపోర్టివ్ గా ఉంటాం. వేరే ఏజెన్సీ లాగా బిట్ సక్సెస్ చేపించి రిజిస్ట్రేషన్ చేపించి వదిలేయటం కాదు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ లో.